హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రెండింగ్ ఫ్యాక్ట్స్. సో 2023లో అప్లై చేసిన టీఎంఎం ఏఎన్సీ అండమాన్ అనేవి మనకి ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో డేట్స్ వచ్చేసి 7, 8, 9. 7th డాక్యుమెంట్ వెరిఫికేషన్, 8th and 9th రిటన్ ఎగ్జామినేషన్. సో అడ్మిట్ కార్డ్ ఎలా ఫిల్ చేయాలి, ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Document verification written examination for the post of tradesman made 362 post by direct recruitment. 2023లో అప్లై చేసిన అండమాన్ ఎగ్జామ్కి మనకి ఇప్పుడు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ 7th, 8th and 9th మనకి రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఎక్కడ అంటే ఐలాండ్ టూరిజం ఫెస్టివల్ గ్రౌండ్, ఐటీఎఫ్ గ్రౌండ్, విఐపి రోడ్, శ్రీ విజయపురం, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో అండమాన్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది, గ్రౌండ్లో ఎగ్జాము. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఇనెలిజిబుల్ లిస్ట్ వాళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ చేశారు కదా. ఇనెలిజిబుల్ లిస్ట్ వచ్చిన వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అనేవి రాంగ్ వచ్చాయో ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇనెలిజిబుల్ లిస్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకొని ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఫోర్త్ పాయింట్, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ ద అడ్మిట్ కార్డ్ ఫామ్. మనకి Annexure 1, Annexure 2, Annexure 3 అనేవి ఇచ్చారు. Annexure 1లో అడ్మిట్ కార్డ్ ఫామ్ అనేది ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోవాలి. Annexure 2లో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్, ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకోవాలి. థర్డ్ వన్, ప్రొఫార్మా ఫర్ పీడబ్ల్యూ క్యాండిడేట్ యూజింగ్ ఓన్ స్క్రైబ్. Annexure 1 వచ్చేసి అడ్మిట్ కార్డు ఒకటి ఆఫీస్ కాపీ, ఇంకొకటి క్యాండిడేట్స్ కాపీ. రెండిట్ల దగ్గర మనం ఫోటో అనేది పేస్ట్ చేయాలి, గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ కూడా. సో గెజిటెడ్ ఆఫీసర్ అంటే తహసీల్దార్, హెడ్ మాస్టర్స్, డాక్టర్స్, డెంటల్ సర్జన్స్ వాళ్ళు కూడా చేయొచ్చు. మనకి రౌండ్ సీల్ అనేది మాత్రం కంపల్సరీగా ఉండాలి. స్క్వేర్ షేప్ స్టాంప్ అనేది ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, బట్ రౌండ్ సీల్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. రౌండ్ సీల్ ఉంటేనే అక్కడ ఎలో చేస్తారు. అండ్ పక్కనే అడ్రస్, మనకి ఎగ్జామ్ అడ్రస్ ఎక్కడ అది ఇచ్చాడు. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ నేమ్, మీకు ఎలా అయితే కరెక్ట్గా నేమ్ ఏదైతే ఉందో అదే రాయాలి. ఒకవేళ మీరు అది నోటిఫికేషన్ అప్పుడు అప్లై చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ అవి ఉంటే సో అక్కడికి వెళ్ళాక మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవి చూపిస్తే వాళ్ళు సరి చేస్తారు. ఫాదర్స్ నేము, జెండర్, అప్లికేషన్ నెంబర్, మీరు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ నెంబర్ ఉన్నది ఆ నెంబర్ కూడా రాయాలి. డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ ఏదైతే అది, అవన్నీ మీరే ఫిల్ చేయాలి. ఫోటో పేస్ట్ చేయాలి, సైన్ చేయించాలి, డేటా ఫిల్ చేయాలి. కింద డేటు, రిపోర్టింగ్ టైము, సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్ ఆఫ్ ఇన్విజిలేటర్, అవన్నీ ఆ 5 blocks మాత్రం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ 5 blocks కూడా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాతే చేస్తారు. సో కింద క్యాండిడేట్స్ కాపీ కూడా పైన ఎలా అయితే పేస్ట్ చేశారో పేస్ట్ చేసి ఫోటో అనేది సైన్ పెట్టించి రౌండ్ సీల్ స్టాంప్ వేయించి సేమ్ మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేయాలి. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ Annexure 2లో ఉన్నాయి. అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, గెజిటెడ్ ఆఫీసర్ పెట్టించాలి, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మాత్రమే. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అడ్మిట్ కార్డ్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాలి వాళ్ళు. ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, candidates are required to report from 6 o'clock to 1 o'clock on 7th March at Island Tourism Festival Ground, Andaman. సో మీరు రిపోర్ట్ అవ్వాలి కంపల్సరీగా 7th. సో టైం వచ్చేసి 6 to 1 మధ్యలో కంపల్సరీ మీ రిపోర్టింగ్ అనేది ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ జరుగుతాయి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ అనేది పట్టుకెళ్ళండి. ఒరిజినల్ ప్రూఫ్ ఏదైనా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, దాని మీద ఫోటో అండ్ నేమ్ మాత్రం కంపల్సరీగా కరెక్ట్గా ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మీ అడ్మిట్ కార్డ్కి మీరే రెస్పాన్సిబుల్. ఫిఫ్త్ పాయింట్ చెక్ ఎలిజిబిలిటీ లిస్ట్లోని మీ నేమ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా, డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళకి అక్కడ ఇన్ఫామ్ చేయండి. 7th Marchన మీరు అటెండ్ అయిన దాన్ని బట్టి, ఎంతమంది అటెండ్ అయ్యారో దాన్ని బట్టి 8th and 9th ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు 7th టైం అనేది చెప్పేస్తారు, ఏ టైంకి ఎగ్జామ్ అనేది మీకు జరుగుతుందని. సో గ్రౌండ్లోనే ఎగ్జామ్ జరుగుతుంది. ఫర్ రిటన్ ఎగ్జామినేషన్,
ఎగ్జామ్ సెంటర్కి మీరు ఏ టైం అయితే ఇచ్చారో ఆ టైం కల్లా కరెక్ట్గా రిపోర్ట్ అవ్వాలి. లేట్ అయితే వాళ్ళు అలో చేయరు. అడ్మిట్ కార్డు ఒరిజినల్ ప్రూఫ్ అండ్ బ్లాక్ పెన్, పెన్సిల్, ఎరేజర్, పెన్సిల్ షార్ప్నర్ అండ్ రైటింగ్ ప్యాడ్ బై బోర్డ్. నో అరేంజ్మెంట్ విల్ బీ మేడ్ బై ది కండక్టింగ్ అథారిటీ. వాళ్ళైతే ఏ అరేంజ్మెంట్స్ చేయరు, మీకు గ్రౌండ్లో జరుగుతుంది. సో ఓఎంఆర్ షీట్ మీద జరుగుతుంది, ఆన్లైన్లో అయితే జరగదు. సో బ్లాక్ పెన్, పెన్సిల్, ఎరేజర్, పెన్సిల్ షార్ప్నర్ అండ్ రైటింగ్ ప్యాడ్ మీరే పట్టుకెళ్ళాలి. వాళ్ళైతే ఏది ప్రొవైడ్ చేయరు, వాళ్ళు ముందే ఇచ్చారు ఇక్కడ. థర్డ్ పాయింట్, ఎగ్జామ్ వెన్యూ వితౌట్ ఏ వెరిఫికేషన్ జరగకుండా అయితే వాళ్ళు అలో చేయరు. మొత్తం ప్రాసెస్ అయ్యాకే మీకు వాళ్ళు అలో చేస్తారు లోపలికి. క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ ఎనీ పర్సనల్ బిలాంగింగ్స్, మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, స్మార్ట్ వాచెస్ ఎక్సెట్రా. సో అలాంటి డివైసెస్ ఏవి మీరు పట్టుకెళ్ళకూడదు, వాళ్ళు అలో చేయరు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, candidates shall be permitted to appear in the exam only at the venue as specified in the admit card. అడ్మిట్ కార్డ్ మీద ఎలా అయితే ఉంటుందో ఆ టైంకి ఆ డేట్కి వాళ్ళు లోపలికి అలో చేస్తారు. ఎలిజిబుల్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఆర్ ఎంటర్డ్ ఫర్ కంపల్సరీ టైమ్ ఆఫ్ 20 minutes. టైం అనేది వాళ్ళకి ఎక్స్ట్రా ఉంటుంది డిసెబిలిటీ క్యాండిడేట్స్కి. 8th పాయింట్ వచ్చేసి, బ్లైండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చదవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకే ఒక పర్సన్ని అలో చేస్తారు Annex 3లో ఇచ్చినట్టు. నార్మల్గా చిన్న ఐ కనిపించకపోయిన వాళ్ళకి మాత్రం అయితే అసలు అలో చేయరు. చాలా బ్లైండ్ ఉంటేనే వాళ్ళకి ఒక పర్సన్ని అలో చేస్తారు. మీ అరేంజ్మెంట్స్ అన్నీ మీరే చేసుకోవాలి, వాళ్ళైతే ఏది ప్రొవైడ్ చేయరు. మీరు ఎలాంటివి చేయకూడదు, చీటింగ్ అది చేస్తే మీకు ఎగ్జామ్ అనేది క్యాన్సిలేషన్ అయిపోద్ది. ఫ్యూచర్లో అయితే ఎలాంటివి ఉండవు. సో Annex 3 వచ్చేసి లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఫర్ యూజింగ్ ఓన్ స్క్రైబ్. ఎవరైతే డిసెబిలిటీ క్యాండిడేట్స్ డిసెబిలిటీ మీన్స్ బ్లైండ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి కనిపించదు కాబట్టి, సో ఒక పర్సన్ని వాళ్ళని అలో చేస్తారు వాళ్ళ కోసం అని చెప్పి. ఆ పర్సన్ని వాళ్ళే తెచ్చుకోవాలి. అథారిటీ అయితే ఎవరిని పెట్టరు, మీరే ఎవరైనా తీసుకొని రావాలి. సో వాళ్ళు ఈ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఎవరైతే పర్సన్ తీసుకొస్తున్నారో ఆ పర్సన్ వీళ్ళకన్నా తక్కువగా చదువుకొని ఉండాలి, ఎక్కువ చదివితే అలో చేయరు. అంతే, దట్స్ ఆల్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.